దేవుని యొక్క అనైటింగ్ కి ఒబే అవడం, దేవుని యొక్క పవర్ కి అట్రాక్ట్ అవడం అనేది ఆ ఎముకలకు అండర్స్టాండ్. అందుకనే ఎట్లా రిలీజ్ చేస్తున్నాడో, ఎట్లా ఓపెన్ చేస్తున్నాడో, ఆ రిలీజ్ చేసినటువంటి ఆ రెవల్యూషన్ తోటి వెంటనే ఆ బోన్స్ అన్ని రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి బాడీ లాగా ఫామ్ అవుతున్నాయి. ఎండిన ఎముకలన్నీ కూడా ఒక పార్ట్స్, ఆ పార్ట్స్ అన్ని ఒక బాడీ, ఒక మనిషికి ఒక పార్ట్స్ ఎట్లా అతుకబడి ఉంటాయో ఆ విధంగా అతుక్కోవడం మొదలుపెట్టి, ఎట్లా కేవలం ఈయన స్పిరిట్ పవర్ తోటి రిలీజ్ చేసిన వర్డ్ ని బట్టి, స్పిరిట్ అనైంటింగ్ తోటి డిక్లేర్ చేసిన రెవలేటరీ పవర్ తోటి అవన్నీ కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఒక టైం వచ్చేసరికి అనేకమైన అది లోయ, ఆ లోయ అంతా నింపబడింది బోన్స్ తోటి నింపబడింది. ఆ ఈ లోయ అంతా కూడా ఒక టైం వచ్చేసరికి ఆ ప్లేస్ లో ఏమైందంటే మొత్తం మనుషులుగా కనిపిస్తున్న, మనుషులుగా ఫామ్ అయ్యారు అక్కడ. అప్పటి వరకు అక్కడ జీవోత్సవాల లైఫ్ కూడా లేనటువంటి ఆ బోన్స్ ఉన్న ప్లేస్ లోనే మనుషులు రిలీజ్ అయ్యి, మళ్ళీ దేవుడు అంటున్నాడంటే, నరపుత్రుడా నువ్వు ఆ ఆ మనుషుల లోపలికి జీవాన్ని ఊదు, జీవాన్ని వెను వెంటనే మళ్ళీ జీవాన్ని మాట్లాడుతున్నాడు. ఏ శ్రమంలో దేవుని యొక్క లైఫ్ నీ లోపలికి చొచ్చుకొని వెళ్ళును రాక. ఎప్పుడైతే ఏ స్కేల్ రిలీజ్ చేశాడో దేవుని యొక్క బిడ్డ, ఏ స్కేల్ దేవుని యొక్క పవర్ తోటి గ్రాస్పింగ్ అనైటింగ్ ఉన్నది, కనెక్టింగ్ అనైటింగ్ ఉన్నది. దేవుడు చెప్పేది క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. దేవుడు చెప్పినాన్ని రిసీవ్ చేసుకున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్పిన దాన్ని మనం తీసుకొని రిలీజ్ చేసినప్పుడు ఎంత మైటీ థింగ్స్ జరుగుతాయో. ఏస్కేల్ అయింది, చనిపోయిన డెడ్ అయి ఉన్న ఆ డెడ్ బాడీ, ఆ బోన్స్ లో కూడా దేవుడు ఏస్కేల్ ద్వారా జీవాన్ని క్రియేట్ చేసి అనేక మంది సైన్యంలాగా మార్చబడ్డారు.